ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయండి. మేము అదొక్కటే అడుగుతున్నాము. ఎందుకు డిలే అవుతుంది? ఇన్ని ఇయర్స్ 1 year 2 year డిలే ఇది అసలు అప్రోప్రియేట్ టైం లైన్ కాదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ అండ్ కమ్ బ్యాక్ టు కస్టమర్స్ ద యాక్చువల్ రీజన్ వై దేర్ ఇస్ అ డిలే. చెప్పండి మేడం. ఈఎంఐ కూడా పే చేయమని చెప్పండి. మీరు ఇచ్చిన ప్రామిసెస్ ప్రకారంగా కట్టాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మా సైడ్ అన్నీ చూస్తున్నారు. వాళ్ళు అడిగిన దానికి అన్నీ చేస్తారు. ఇప్పుడు కోవిడ్ రీజన్ అంటారు, డిలే అంటారు. మొన్నటి ఇరిగేషన్ అన్నారు, ఎర్రా అన్నారు, హైడ్రా అన్నారు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు అందరికీ మొత్తం క్లారిఫై అయిపోయింది. రేపటికి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అది వచ్చి కూడా 2-3 నెలలు అవుతుంది. ఇక్కడ చిన్న వర్క్ కూడా ఐడెంటిఫై కనబడుతుంది. మీ కట్టి డబ్బులకి ఎప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మళ్ళీ టైం లైన్ డిసెంబర్ 2024లో నాకు ఇస్తారు. 2 months డిలే ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ 2025 ఆగస్ట్ మళ్ళీ రెరా మీటింగ్ పెట్టాను. ఎక్స్టెండ్ చేయాలి. ఆగస్ట్ ఆఫ్ మళ్ళీ కొంపల్లిలో మీటింగ్ పెట్టాను. నేను రిక్వెస్ట్గా మాట్లాడాను. రెస్పాన్సిబిలిటీ ఎక్కడ కూడా కనబడ్డాను. మళ్ళీ ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఎంఓఎం కూడా 1 నెల రోజులు పడుతుంది. దాని తర్వాత మీటింగ్ అంటారు. ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుంటూ 1-2 నెలలు పడుతుంది. నాకు అర్థమైన టైం తీసుకుంటున్నారు, ఫీజ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ తీసుకెళ్ళి మా బాధలు అర్థం చేసుకోండి. అందరం చిన్నవాళ్ళు కదా, పెద్దవాళ్ళు ఎవరు లేదు. ₹1 కొనుక్కున్నారు. నేను సఫర్ అవుతున్నాను. వడ్డీలు కడుతున్నాను, ఈఎంఐ కడుతున్నాను. ఓడి వీళ్ళని నమ్మి నేను నా పిల్లలు కూడా వడ్డీలు కడుతున్నాను, ఈఎంఐలు కడుతున్నాను. ఇవి కాకుండా 80%